సిప్పురం అనే ఊళ్ళో రవి అనే పిల్లాడు ఉండేవాడు. ఓ రోజు రవి వాళ్ల నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్లమని, అతడో చిన్న పెట్టె ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు. దాంతో రవి తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను రవి చేతికి ఇస్తూ, దార్లో దొంగలు ఉంటారు. ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో రవి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి రవికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంతదూరం వెళ్లేసరికి రవికి ఓ నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి, నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్లలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. రవి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదను అనుకున్న రవి పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.